రెడ్డిని కూడా పొగిడాడు. రేవంత్ రెడ్డి చాలా కష్టపడి పైకొచ్చిన వ్యక్తి. రేవంత్ రెడ్డి ప్లేస్‌లో అల్లు అర్జున్ ప్లేస్‌లో రేవంత్ రెడ్డి ఉన్నా కూడా రేవంత్ రెడ్డి ఇలాగే బిహేవ్ చేసేవాడు. ఆయన ఎవరు చట్టం అందరికి సమానమే అన్నట్టుగా ఆయన డీల్ చేశాడు అనేది రేవంత్ రెడ్డిది కూడా ఏమీ తప్పు లేదు అనేది చెప్పాడు. మూడవది పోలీసులు. పోలీసులు కూడా వాళ్ళ డ్యూటీ వాళ్ళు నిర్వహించారు. వాళ్ళదేమీ తప్పు లేదు అని చెప్పాడు. మరోవైపు ప్రభుత్వం కొద్దిగా సాఫ్ట్‌గా వెళ్ళుంటే బాగుండు అనేది ఒక మాట అన్నాడు. అట్లాగే సినిమా ఇండస్ట్రీకి సంబంధించి కూడా మళ్ళీ జగన్‌ని తీసుకొచ్చాడు. జగన్ మీద ఒక రాయి వేశాడు. అంటే జగన్ లాగా రేవంత్ రెడ్డి బిహేవ్ చేయలేదు. రేవంత్ రెడ్డి సినిమా ఇండస్ట్రీకి కూడా ఎంత హెల్ప్ చేశాడు అనేది చెప్పాడు. అట్లాగే పవన్ కళ్యాణ్ ఈ ప్రత్యేక షోలు, బెనిఫిట్ షోలు అనేవి సినిమా ఇండస్ట్రీకి అవసరం. లేకపోతే అంత డబ్బులు కలెక్షన్లు రావు. కాబట్టి అది అవసరం అని కూడా ఒక మాట చెప్పాడు. అంటే బేసిక్‌గా ఇంతేనా చెప్పింది? ఇంకేమన్నా నేను మిస్ అయ్యాను? బేసిక్‌గా చెప్పింది. ఇండైరెక్ట్‌గా ఎందుకు నిలబెట్టాడు రేవంత్ రెడ్డి, ఎందుకు అసెంబ్లీలో మాట్లాడాడు, ఈ విషయాలు ఏవి అవి ఎత్తలేదు. ఎత్తకపోవడానికి కారణం ఏంటంటే ఆయన ఒక డిప్యూటీ సీఎం ఒక స్టేట్‌కి, ఆయన రేవంత్ రెడ్డిని తప్పుపట్టాడు అనుకో, వీళ్ళందరూ మళ్ళీ రేపు దాని మీద స్పందిస్తారు. అది అక్కడ ప్రభుత్వానికి ఇబ్బందిగా మారుతుంది. కాబట్టి ఆయన జాగ్రత్తగా మాట్లాడాడు. అందులో పవన్ కళ్యాణ్ని మనం తప్పుపట్టలేము. ఎందుకంటే ఆయన పొజిషన్ అటువంటిది. ఆ విషయంలో రేవంత్ రెడ్డిని ఏమాత్రం తప్పుపట్టినా కూడా తనకి ఇబ్బంది అవుతుంది. రెండవది అన్నిటికంటే బెనిఫిషియల్ ఇవన్నీ చిన్న విషయం అన్నాడు. మరి పవన్ కళ్యాణ్ ఆ మాట అనలేదు కదా, అవి చాలా ఇంపార్టెంట్ అన్నాడు. అంటే మనకు అర్థమవుతుండేది ఏంటంటే రేవంత్ రెడ్డి అవసరం గేమ్ చేంజర్కి ఉంది. ఏదో ఒకటి చేసి రేవంత్ రెడ్డి ద్వారా ఇది తెచ్చుకోవాలి. అంటే ఈ నేను పెద్ద సినిమాలకు కొన్నిటికి మినహాయింపిస్తానో లేకపోతే ఏదో ఒకటి మాట మార్చాలి. అది మార్చాలంటే రేవంత్ రెడ్డికి ఒక బిస్కెట్ వేయాలి. ఇది కనిపిస్తుంది. అందుకని రేవంత్ రెడ్డిని పొలిటికల్గా ఈ అంశాన్ని ఎందుకు డీల్ చేశారనే విషయాన్ని ఆయన తీసుకెళ్ళలేదు. ఇక అట్లాగే అల్లు అర్జున్ తప్పు పడితే కూడా అది మళ్ళీ ఫ్యామిలీ వ్యవహారం అయిపోతుంది, ఫ్యామిలీలో ఇబ్బంది అవుతుంది. అందుకని మొత్తంగా సినిమా వాళ్ళ ఇది తప్పు పట్టారు తప్ప అల్లు అర్జున్ తప్పు పట్టలేదు. అయితే ఆయన పరామర్శించకపోవడం కరెక్ట్ కాదు అన్నాడు కదా, అదైతే కరెక్టే. పవన్ కళ్యాణ్ చెప్పిన దాంట్లో తప్పు లేదు. ఎందుకంటే తనకి తెలిసినాక అల్లు అర్జున్ ఏం చేయాలి, ఇమీడియట్గా వెళ్ళిపోయి ఉండాలి, వెళ్ళిపోయి స్పందించి ఉండాలి. లేదు తను వెళ్ళకపోతే సుకుమార్నో లేకపోతే తన టీమునో వాళ్ళ నాన్ననో ఇమీడియట్గా పంపించి దానికి కొంత ఇది ఉండాలి. కానీ అల్లు అర్జున్ అవి చేయకుండా మంచిగా ఒక గొడ్డలో ఉన్న టీషర్ట్ వేసుకొని సినిమాకి పబ్లిసిటీ అన్నట్టుగా తను మాట్లాడిన విధానం కూడా ఎవరికి నచ్చలేదు. ఏదో తనకి కొంత అహంకారం ఉందా అన్నట్టుగా మాట్లాడుతున్నట్టుగానే అనిపించింది. అది లేకపోవచ్చు అల్లు అర్జున్కి, కానీ అతను వేసుకున్న టీషర్ట్ కానీ అతను లేటుగా స్పందించడం కానీ ఇవన్నీ కూడా అల్లు అర్జున్ పట్ల ఒక నెగిటివ్ ఫీలింగ్ అనేది క్రియేట్ అవ్వడానికి ఉపయోగపడింది. ఆ తర్వాత కూడా అతను ఐకాన్ స్టార్ టీషర్ట్లు వేసుకోవడం, అరెస్ట్ అయినాక కూడా, అరెస్ట్ అయ్యేటప్పుడు కూడా పోలీసులు వచ్చుంటే ఇతను క్యాజువల్గా టీ తాగుతూ వెయిట్ మీరు ఇది బెడ్రూమ్ వరకు ఎందుకు వచ్చారు అది ఇదని వాళ్ళని ఇది చేయడం, ఇవన్నీ ఏంటంటే ఇతనికి కొంత అహంకారం ఉంది, ఈగో ఉంది అన్న ఒకరు అక్కడ చనిపోయి ఉంటే ఇతనికి ఇది చేయకుండా ఏమాత్రం పశ్చాత్తాపం లేదు అన్న కాంటెక్స్లో, మామూలుగా వేరే కాంటెక్స్లో అరెస్ట్ చేయడానికి వెళ్ళినప్పుడు అలా మాట్లాడితే ఓకే. కానీ ఇవన్నీ అల్లు అర్జున్ మీద కొంత జనాల్లోకి నెగటివ్ ఇది తీసుకెళ్ళింది. అది పవన్ కళ్యాణ్ కరెక్ట్గానే చెప్పాడు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఇలాంటి అనేక క్రైసిస్లు చూసిన వ్యక్తి కాబట్టి తనకి ఒక సంఘటన జరిగినప్పుడు ఎలా స్పందించి ఉండాలి అనేది అండర్స్టాండింగ్. కాకపోతే ఇక్కడ పవన్ కళ్యాణ్కి వచ్చే ప్రశ్న ఏంటంటే, సరే అల్లు అర్జున్ చేయలేదు, మీరెందుకు చెప్పలేదు అల్లు అర్జున్కి, నువ్వెందుకు రెస్పాండ్ అవ్వలేదు, నువ్వు అప్పుడే రెస్పాండ్ అయ్యి చెప్పుండొచ్చు కదా, అల్లు అర్జున్ పోవాలి అనేది నువ్వు డిమాండ్ చేసి ఉండొచ్చు. లేదు పబ్లిక్ డిమాండ్ చేయలేనప్పుడు వాళ్ళ ఫ్యామిలీకి చెప్పావా, చిరంజీవి చెప్పాడా, గైడ్ చేసి ఉండొచ్చు కదా. చిరంజీవిని అనేక సార్లు అల్లు అరవింద్ గైడ్ చేశాడు కదా. చిరంజీవిని అల్లు అరవింద్ గైడ్ చేయకపోతే, అనేక చిరంజీవికి సంబంధించిన క్రైసిస్ని అల్లు అరవింద్ డీల్ చేయకపోతే ఈ స్థాయికి చిరంజీవి వచ్చాడు కాదు. చిరంజీవికి సంబంధించిన మొత్తం మేనేజర్ వ్యవహారాలంతా, స్ట్రాటజిక్ వ్యవహారాలంతా అల్లు అరవింద్ చూసుకున్నాడు. మరి ఇప్పుడు వాళ్ళకి ఒక ఫస్ట్ టైం లైఫ్లో ఒక పెద్ద క్రైసిస్ వచ్చినప్పుడు మీరెందుకు అదంతా గుర్తుపెట్టుకొని చేయలేదు అన్న విమర్శలు ఇప్పుడు పవన్ కళ్యాణ్కి కూడా వస్తాయి. కాకపోతే పవన్ కళ్యాణ్ పొజిషన్లో ఆయన అలా మాట్లాడడం కరెక్ట్ అనేది నా అభిప్రాయం. ఎందుకంటే ఆయనకున్న లిమిటేషన్స్ ఉన్నాయి, ఫ్యామిలీ లిమిటేషన్స్, పొలిటికల్ లిమిటేషన్స్ ఆయనకి ఉన్నాయి. కాబట్టి
ఆయన ఇంతకంటే వేరే విధంగా స్పందించే పరిస్థితి లేదు. కాబట్టి పవన్ కళ్యాణ్ పొజిషన్‌లో మనం ఉంటే ఆయన స్పందించిన విధానాన్ని నేను సపోర్ట్ చేస్తాను. కాకపోతే ఏందంటే ఇక్కడ అనేక ప్రశ్నలు ఉన్నాయి. ఓకే. సో ఇప్పుడు రెండోది ఏందంటే బీజేపీ ముందు నుంచి వ్యతిరేకిస్తుంది రేవంత్ రెడ్డిని ఈ విషయంలో. ఇప్పుడు పవన్ కళ్యాణ్ మాట్లాడేసరికి బండి సంజయ్ వాళ్ళ మిత్రపక్షమే అది. కానీ బండి సంజయ్ కూడా రేవంత్ రెడ్డిని పొగిడేసరికి వ్యతిరేకించాడు. కానీ రేవంత్ రెడ్డిని పొగడకుండా ఆయన తిట్టలేడు కదా బీజేపీ లాగా. ఎందుకంటే ఆయన పక్క రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి. ఆయన ఓన్లీ జనసేన నాయకుడు కాదు. కాబట్టి ఆయన్ని తప్పుపట్టడం అయితే కరెక్ట్ కాదు. పవన్ కళ్యాణ్ పొజిషన్‌లో ఎవరున్నా అలాగే మాట్లాడతారు. కాకపోతే ఆయనకి చాలా ప్రశ్నలు కూడా వస్తాయి. అది వచ్చినా పర్వాలేదు అనుకోని ఆయన తన పొజిషన్‌ని జాగ్రత్తగా డీల్ చేశాడని ఒక మెచ్యూరిటీ ఉన్న రాజకీయ నాయకుడిలాగా పవన్ కళ్యాణ్ డీల్ చేసినట్టుగా మనకి అర్థమవుతుంది. ఓకే. అయితే అంబటి రాంబాబు కూడా జాగ్రత్తగా ప్లాంట్‌గా మాట్లాడాడు.